మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఈ రోజు ఆనంద్ బాగ్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ సునీత మహేందర్ రెడ్డి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు. ఈరోజు ముఖ్యంగా తమిళ్ వాళ్ళు సంస్కృతి సంప్రదాయాలలో ముందంజలో ఉన్నారు తెలంగాణతో పాటు, కాబట్టి వాళ్ళకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. ఈరోజు తమిళ్ హైదరాబాద్ యునైటెడ్ తమిళ్ ఫ్రంట్ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థి అయిన మాకు సపోర్ట్ చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళు గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి బిల్డింగ్ కూడా కమ్యూనిటీ బిల్డింగ్ అడుగుతున్నారు కాబట్టి తమిళ్ వాళ్ళ గవర్నమెంట్ తరఫున తప్పకుండా మా సహకారం ఉంటుంది. ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నా అందరికీ, మల్కాజ్గిరి ప్రజలందరికీ, కులాలకు వ్యతిరేకంగా అందరినీ కలిసి కట్టుగా కలుపుకొని పోయే మనస్తత్వం. మొన్న నాకు ఎన్నికల్లో దెబ్బతీసిండ్రు, అరే నా కులం పార్టీకి వ్యతిరేకమని. నేను ఎవరికి భయపట్టాను కాదు, నేను ఇప్పుడే చెప్పాను, ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్. డెఫినెట్ ప్రజలు రియలైజ్ అయ్యారు. ఇలా నేను ఆ రోజు అదే మాట్లాడాను, ఈ రోజు అదే మాట్లాడుతా ఉన్నాను. మన దేశం బాగుండాలంటే, మన రాష్ట్రం బాగుండాలంటే ఇవన్నీ మతాలకు వ్యతిరేకంగా పోతే సిస్టమ్ కు మంచిది కాదు.